ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నిన్న తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, కాగజ్ నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డాయి. నేడు ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ ఎలాగైనా పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సీనియర్ నాయకులతో అబ్జర్వర్లను నియమించాయి. దీంతో నేడు ఆయా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ రేపుతోంది. కావాలని వాళ్ళ కార్యకర్తలు అందరూ జమ అయ్యే వరకు పోలీసుల దగ్గర ఉండి వాళ్ళ కార్యకర్తలను అందరినీ జమ చేస్తున్నారు. మా కౌన్సిలర్లను బయటికి తీసుకెళ్దామంటే పోలీసుల దగ్గర నుండి మా కార్యకర్తలని వాళ్ళకి అప్పయ్యప్పనికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మీరు చెప్పాలి ఏం జరుగుతుంది. ఇక తెలంగాణలో మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పొచ్చు. నిన్న తొర్రూరు, అదేవిధంగా ఇవాళ కూడా పలు ప్రాంతాలలో ఇదే దఫా కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా పలు ప్రాంతాలలో అటు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా జరగబోతుంది. కాబట్టి పలు కారణాలతో ఎందుకు వాయిదా పడ్డాయి, నెక్స్ట్ ఇవి ఏ రకంగా ఉండబోతున్నాయని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పుడు మనకు 11 మున్సిపాలిటీల్లో నిన్న జరగాల్సినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణము పలు పార్టీల మధ్య పొత్తులు తేలకపోవడం ఒకటి. అంటే ఎవరు చైర్మన్ కావాలి, ఎవరు వైస్ చైర్మన్ కావాలన్న విషయంలో పూర్తి స్థాయిలో సందిగ్ధత ఉండడం ఒక కారణం అయితే, మరొకటి అభ్యర్థులు ఖరారు అంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఖరారు కాకపోవడము ఒక విషయము. సో దీంతో అటు పొత్తులు, అభ్యర్థుల ఖరారు కన్ఫర్మేషన్ కాకపోవడంతో నిన్న జరగాల్సినటువంటి మన రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అవి ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈ రోజు కనుక వాయిదా పడితే అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్తుంది. సో అప్పుడు ఎన్నికల కమిషన్ తాను ఎప్పుడో ఒకసారి ఒక డేట్ ఇచ్చి మళ్ళీ నిర్వహించాల్సి ఉంటుంది. అది సమయం పట్టడానికి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలైనా పట్టచ్చు. సో అలా కాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఈ రోజే మున్సిపల్ వాయిదా పడ్డటువంటి మున్సిపాలిటీలో ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించడానికి పార్టీలు కూడా అండర్స్టాండింగ్ వచ్చాయని చెప్పవచ్చు. మొత్తానికి 11 చోట్ల వాయిదా పడ్డాయి. సో చైర్మన్ అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో మరికొన్ని చోట్ల సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎక్స్ అఫీషియో హోదాపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఇతర అంశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు గానీ, రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా వాయిదా వేస్తున్నట్లుగా నిన్న ప్రకటించారు. వీటిలో జనగామ జిల్లా జనగామ, మహబూబాద్ జిల్లా డోర్నకల్, తొర్రూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి, ఆసిఫాబాద్ కాగజ్ జిల్లాలో కాగజ్ నగర్, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, ఇంద్రేశం ఈ 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. డోర్నకల్, సుల్తానాబాద్, ఇల్లందులలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్ పర్సన్కు ఈ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయకపోవడంతో పార్టీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. అలానే తొర్రూరు, జనగామ, క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఇటు మనకు బీఆర్ఎస్ కు మెజార్టీ స్థానాలు ఉండగా ఎన్నిక సందర్భంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొర్రూరులో అయితే మాజీ ఎమ్మెల్యే దయాకర్రావును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో పాటు వరంగల్ ఎంపీ కడియం కావ్యకు వరంగల్ నగరపాలక సంస్థలో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా ఓటు హక్కు ఉంది. సో అది ఉన్నప్పటికీ కూడా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా నమోదు చేయడంపై అటు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి తొర్రూరు ఎన్నిక నిన్న వాయిదా పడింది. క్యాతన్పల్లి, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాల్లో అటు బీఆర్ఎస్ కు 10, కాంగ్రెస్ కు 7, సిపిఐకి 4, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. సో
సో ఇక్కడ కేతంపేట మున్సిపాలిటీలో ఇటు బీఆర్ఎస్ కు సిపిఐకి మధ్యన అవగాహన జరిగి వాళ్ళు ఎన్నికలకు వెళ్లారు. వాళ్ళకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి మద్దతు కంప్లీట్ గా ఉంది. 14 కౌన్సిలర్ల సపోర్ట్ ఉంది వాళ్ళకి. సో ఎందుకంటే బీఆర్ఎస్ 10, సిపిఐ 4 సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా నిన్న అక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. ఎందుకంటే బాల్క సుమన్ రావు లోపలికి అలో చేయొద్దన్నారు. బాల్క సుమన్ తో పాటు మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లు, అది మిగతా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సిపిఐ కౌన్సిలర్లు ఎవరు వెళ్లకుండా దాదాపు నిన్న 40 నిమిషాల పాటు పెద్ద ఎత్తున ఇష్యూ జరగడంతో కూడా అనుకూల సమయానికి కౌన్సిలర్లు వెళ్ళలేకపోవడంతో కేతంపల్లి మున్సిపాలిటీ కూడా నిన్న వాయిదా పడ్డది. పెద్ద ఎత్తున కూడా అక్కడ గొడవ జరిగినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి అదే రిపీట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు తొర్రూరు మున్సిపాలిటీ, ఇటు కేతంపల్లి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీల వద్ద కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నిన్న జరగడం జరిగింది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట కూడా జరిగింది. సో ఈ పరిస్థితులలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఈ రోజు ఏర్పాటు చేశారు. ఇక ఇంద్రేశంలో కూడా 18 స్థానాల్లో 9 బీఆర్ఎస్ కు ఉండగా కాంగ్రెస్ 6, భాజపా 2, స్వతంత్ర అభ్యర్థి 1 చొప్పున సీట్లు వచ్చాయి. అక్కడ కూడా పొత్తులపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో సమావేశానికి సభ్యులు రాలేకపోయారు. ఖానాపూర్, కాగజ్ నగర్, జహీరాబాద్లో హంగు ఏర్పడగా పొత్తుల కోసం చర్చలు సాగుతూ ఉన్నాయి. సభ్యులు కూడా నిన్న సమావేశానికి రాలేదు. సో ఖానాపూర్ లో అటు బీఆర్ఎస్ కు, బీజేపీకి, ఇట్లా కాగజ్ నగర్ లో కూడా అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు మధ్యన పొత్తు జరుగుతుంది కదా. జహీరాబాద్ లో కూడా పొత్తు జరుగుతుంది. సో ఇవన్నీ కూడా హంగుగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో అది చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఎవరు నేనుంటా అనేటువంటి పోటీ ప్రయత్నంలో నేపథ్యంలో నిన్న అవన్నీ కొలిక్కి రాకపోవడంతో కూడా అక్కడ వాయిదా పడి. సో ఈ రోజు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకొని చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేసుకొని ఈ రోజు సమావేశానికి వచ్చే అవకాశం ఉంది. సో దీంతో మున్సిపాలిటీలకు ఎక్కడైనా మనకు మున్సిపాలిటీలు 8 మున్సిపాలిటీలు హంగు ఎక్కడైతే ఏర్పాటయ్యో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ఛార్జ్ గా నియమించింది. సో మంత్రులు, ఎమ్మెల్యేల టీం ని కూడా ఏర్పాటు చేసింది. చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడినటువంటి మున్సిపాలిటీల్లో ముఖ్యంగా హంగు వచ్చినటువంటి 8 మున్సిపాలిటీల్లో కూడా సీనియర్ నేతలను కూడా ఇన్ఛార్జ్ గా నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న ఆదేశాలు చేశారు. మంచిర్యాల జిల్లా కేతంపల్లికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ, తొర్రూరుకు ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, అలానే జనగామకు ఎమ్మెల్యేలు బీర్లయ్య, గంట సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం కు ఎమ్మెల్యేలు బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, ఖానాపూర్ కు ఆది శ్రీనివాస్, విప్పు, భూపతి రెడ్డి, ఇంద్రేష్ అడిగి రామ్మోహన్ రెడ్డి గణేష్, కాగజ్నగర్ కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు, జహీరాబాద్ కు మంత్రి అజారుద్దీన్, సంజీవ్ రెడ్డిని కూడా పరిశీలకులు కూడా నియమించడం జరిగింది. సో ఇక్కడ హంగు ఏర్పడ్డది కాబట్టి వీళ్ళకి దగ్గరుండి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను నియమించాలి, ప్రక్రియ పూర్తి చేయాల్సిన ఆదేశాలు చేశారు. దాంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సీనియర్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైతే తమకు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉండి కాంగ్రెస్ వాళ్ళు గొడవలు చేశారు, కేతంపల్లి కానీ అలానే మిగతా ఖానాపూర్ కానీ మిగతా చోట్ల కూడా వాయిదా పడినటువంటి 11 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తమ ఇన్ఛార్జీలను నియమించింది. సో ఇటు ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా సాగడానికి అయితే 2 పార్టీల వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో మాత్రం పోలీసులు చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. మెయిన్ గా నిన్న వాయిదా పడడానికి ఎక్కువగా గొడవలు జరగడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేతంపల్లి మున్సిపాలిటీ కనుక చూసుకుంటే మంచిర్యాల జిల్లాలోని పూర్తి స్థాయిలో మెజార్టీ అటు బీఆర్ఎస్ కు, సిపిఐకి ఉంది. 12-22 స్థానాలకు 14 వీళ్ళకి ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా కావాలనే కదా మంత్రి వివేక్ వెంకటస్వామి తన కాంగ్రెస్ నాయకులతో గొడవ చేసి తాము మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లకుండా పోలీసులు దాదాపు అర్ధగంట సేపు చెకప్ చేశారు, చెకింగ్ చేసి వెళ్ళనీయలేదు. దాంతో పాటు వచ్చినటువంటి నాయకులను వెళ్లకుండా అడ్డుకున్నారు. మేము అనుకున్న సమయానికి బయలుదేరినప్పటికీ కూడా మేము మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లకుండా అడ్డుకొని వాయిదా వేశారు. సో దాన్ని కూడా ఈ రోజు కూడా కనుక వాయిదా వేస్తే
సో ఇలా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ లోకి వెళ్తుంది. సో అప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి తేదీ రోజు మళ్ళీ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. సో అప్పటి వరకు తమకు అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్లను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకుంటుందని కూడా బాలకృష్ణ ఆరోపించారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే ఆరోపిస్తున్నారు. సో అలా కాకుండా ఖచ్చితంగా ఈ రోజు ఎన్నిక నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా కూడా పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ పెట్టాలని కూడా బీఆర్ఎస్ నాయకులు అంటారు. అందుకు సంబంధించి ఎక్కడైతే నిన్న గొడవలు జరిగాయో ఆయా పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీలకు అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా నిన్న బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రశాంతయుత వాతావరణంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగడానికి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ జరిపించాలని కూడా వాళ్ళు స్పష్టంగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా సో ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్న చోట చైర్మన్ వైస్ చైర్మన్ మేము ఎట్టి పరిస్థితులు కూడా పోగొట్టుకోము కాబట్టి కొంచెం డిలే అయినప్పటికీ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల మద్దతు తన వైపు తీసుకున్నైనా సరే ఆయా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాము అన్నటువంటి దానికి కొంచెం కాలయాపన టైం తీసుకునే ఉద్దేశంలో కూడా నేను కావాలని కొన్ని చోట్ల వాయిదా వేసినట్లు కూడా సమాచారం ఉంది. సో దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో వీలైతే ఎక్కువగా ఈ రోజు ఏర్పడినటువంటి 11 మున్సిపాలిటీల్లో వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లో వీలైతే ఎక్కువగా దాంట్లో 8 మనకు హంగు ఏర్పడింది కాబట్టి ఈ హంగు ఏర్పడిన దాంట్లో మెజార్టీ మున్సిపాలిటీలు మేమే వశం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం స్పెషల్ గా కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది. సో చూడాల్సింటే మొత్తానికైతే నిన్న ఈ వాయిదా పడ్డటువంటి 11 మున్సిపాలిటీల్లో కూడా కొన్ని గందరగోళంగా ఉన్నాయి, కొన్ని ఏమో కావాలని నిన్న సభ్యులు అటెండ్ కానటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పొత్తులకు సంబంధించినటువంటివి కూడా ఈసారి చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు కూడా స్థానికంగా ఉన్నటువంటి అవసరాల మేరకు పొత్తులు పెట్టుకుంటున్నాయి. కొన్ని చోట్లనేమో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుంది, కొన్ని చోట్లనేమో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది, కొన్ని చోట్లనేమో కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో సంబంధించినటువంటిది పాలక వర్గం. రైట్ రాజు పటేల్, ప్లీజ్ మీరు హోల్డ్ లో ఉండండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నిన్న పెండింగ్ పడినటువంటి చైర్మన్ ఎన్నిక ఈ రోజు అయితే ప్రారంభం కావాలని చెప్పొచ్చు. ఇవి తొర్రూరు మున్సిపాలిటీ అదేవిధంగా జనగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఈ రోజు అయితే ప్రారంభం కావాలని చెప్పొచ్చు. కొన్ని నిన్న జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న నిలిపివేసినటువంటి అధికారులు ఈ రోజు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 30 వార్డులు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో గెలుపొందింది. అదేవిధంగా ఒక ఎక్సాప్ష సభ్యుడు ఉండటం, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి 3 ఇండిపెండెంట్లు జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ సంఖ్య మాత్రం 15కు చేరుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు మాత్రం 13 మంది వార్డు సభ్యులు గెలుపొందారు. అదేవిధంగా ఒక స్థానిక ఎమ్మెల్యేతో ఎక్సాప్ష సభ్యునితో అయితే రావడం, అదేవిధంగా మరొక 2 స్వతంత్ర అభ్యర్థులు రావడంతో కూడా ఈ సంఖ్య కూడా 15కి అయితే చేరింది. ఈ క్రమంలో 2 సరి సమంగా ఉండటం, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి నిన్న పోడియం ముందు బైఠాయించడం, కౌన్సిలర్ తో కలిసి ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దృష్టి అయితే మాత్రం దాన్ని అయితే వాయిదా వేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా 7 వార్డులు మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. ఇందులో స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి యశస్విని రెడ్డి, అదేవిధంగా ఎక్సాప్ష ఓటు ఎంపీ కడియం కావ్య కూడా 2 ఓటు నమోదు చేసుకోవడంతో కూడా ఇక్కడ కూడా సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కడియం కావ్య మాత్రం వరంగల్ కార్పొరేషన్ లో ఓటు ఎక్సాప్ష ఓటు ఉంది కాబట్టి ఇక్కడ ఎలా వినియోగించుకున్నట్టు కూడా వారు కూడా వాగ్వాదం తీరడం, ధర్నా కార్యక్రమం నిర్వహించినటువంటి నేపథ్యంలో నిన్న ఈ యొక్క ఎన్నిక అయితే వాయిదా పడింది. ఈ రోజు మాత్రం 11 గంటలకైతే మరి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రోజు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జరగండి